నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. మోహన్ బాబు గారు మంచు మనోజ్ ఇష్యూ అందరికీ తెలిసిందే సార్. ఇప్పుడు 2 రోజుల నుంచి ఇదే నడుస్తూ ఉంది. అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే మంచు లక్ష్మి 40 మంది లేడీ బౌన్సర్లతో వచ్చింది. అది చూడంగానే మోహన్ బాబు కూడా షాక్ అయ్యారు అనే న్యూస్ వస్తుంది. అంటే మంచు లక్ష్మి మంచు మనోజ్‌కి సపోర్ట్ చేస్తుందనా సార్ దీని ద్వారా? ముందు నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీలో ఏమైందంటే అంటే మోహన్ బాబుకి ఇద్దరు భార్యలు. హ్మ్. పెద్ద భార్య విద్యాదేవి. విద్యాదేవి పిల్లలు మంచు విష్ణు, హ్మ్. మంచు లక్ష్మి. తర్వాత ఆమె చనిపోయింది. దాన్నేమంటారు గ్యాస్ సిలిండర్ యాక్సిడెంట్‌లో ఆమె చనిపోయారు. హ్మ్. దాని తర్వాత వాళ్ళ సిస్టర్ నిర్మలాదేవిని మోహన్ బాబు పెళ్లి చేసుకున్నాడు. ఈ నిర్మలాదేవికి మనోజ్ అబ్బాయి హ్మ్. అన్నమాట. సో, ఈ తర్వాత ఏమైందంటే వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళిద్దరిని హీరోలుగా ట్రై చేశాడు. హ్మ్. ఆమె మంచులక్ష్మి కూడా యాక్టింగ్‌లోకి వచ్చింది. సో, ఆహ్, మా ఇంట్లో ఏమైందంటే బేసిక్‌గా మనోజ్‌కి, విష్ణుకి మధ్య అనేక హ్మ్. విషయాల్లో వాళ్ళ క్యారెక్టర్‌లలోనే డిఫరెన్స్ ఉంది. రెండోది వ్యాపారాలకు ఇంటికి సంబంధించిన వ్యాపారాలు మెయిన్‌గా విష్ణు ఏందంటే విరానిక అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అవును ఆ సార్. అమ్మాయికి దాదాపు 2,000 కోట్ల ఆస్తుందని హ్మ్. పుకార్లు ఉన్నాయి. సో, ఆమెకి అమెరికాలో కూడా ఆస్తులున్నాయి. దుబాయ్‌లో ఉన్నాయి. ఇలాగా చెప్తారు. సో, ఏదేమైనా విష్ణు కొంత మేనేజింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆస్తులు మెయింటైన్ చేయడం. తర్వాత విద్యానికేతన్ వాళ్ళ స్కూల్స్ హ్మ్. స్టార్ట్ చేశారు. అది మెల్లమెల్లగా గ్రో అయ్యి ఇంజినీరింగ్ కాలేజీ, మిగతా నర్సింగ్‌లు ఇవన్నీ పెరిగి ఇప్పుడది మోహన్ బాబు యూనివర్సిటీ అయింది. హ్మ్. ఇవాళ మోహన్ బాబు దానికి ఛాన్సలర్ అనమాట. ఆ హ్మ్. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. సో, ఆ స్థాయిలో అది గ్రో అయింది. అక్కడ ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరిగిపోయింది. హ్మ్. అది మెయిన్ రోడ్‌లో ఉంటది. తిరుపతి బాక్రాపేట పోయే రూట్‌లో రంగంపేట అనే విలేజ్‌లో వీళ్ళకి ఉంటదన్నమాట. చాలా మ్యాసివ్ బిల్డింగ్స్ ఉంటాయి. హ్మ్. సో, దాని దాని మెయింటెనెన్స్ అంతా కూడా విష్ణునే చూసుకునేవాడు. హ్మ్. మనోజ్ విషయాల్లో ఎప్పుడు ఎంటర్ కాలేదు. ఓకే సార్. మనోజ్ కొంత వాళ్ళ ఇంట్లో కొద్దిగా డిఫరెంట్. హ్మ్. అంటే మోహన్ బాబుకి ముందు నుంచి కూడా ఒక రౌడీ ఇమేజ్ అనేది ఉంది. హ్మ్. ఆయన ఆయనంటే అందరికి భయం. ఆయన హీరోలని కొట్టేవాడు. తర్వాత డైరెక్టర్‌లని ఉరికించి కొట్టిన సంఘటనలున్నాయి. ఓహ్! ఇవన్నీ తెలుసు. లేట్‌గా వస్తే ఎవరినైనా కొట్టడం, చాలా తీవ్రంగా హ్మ్. మాట్లాడడం. హ్మ్. అంటే మర్యాదిస్తాడు. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఇంకొక మొఖం గూడా హ్మ్. ఉంది. ఆ స్థాయి ఇమేజ్ అయితే ఆయనకుంది. మేబీ అది బిగినింగ్‌లో ఆయన ఎదుర్కొన్న అవమానాలు గూడా ఆయన అనేక తిరుపతిలో ఉండి ఆయనది అవును. వాళ్ళది చిత్తూరు హ్మ్. జిల్లా హ్మ్. ఏర్పేట దగ్గర విలేజ్ మోదుగులపాలెం. అక్కడి నుంచి ఆయన చెన్నైలో పీటీ మాస్టర్‌గా పనిచేసి సినిమా రంగంలోకి వచ్చాడు. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి దాని తర్వాత యాక్టర్‌గా వచ్చి హీరోగా ఇది అయ్యాడు. ఈ హ్మ్. జర్నీలో ఆయన అనేక అవమానాలు ఫేస్ చేయడం అవన్నీ చూసి మేబీ ఆయన కొంత ఆహ్, మనం రౌడీలాగా లేకపోతే అదే ఈ సార్. ఇండస్ట్రీలో హ్మ్. బతకలేమన్న దీంతో కూడా వచ్చుండొచ్చు. హ్మ్. రెండోది కొంతమంది క్యారెక్టర్‌లోనే హ్మ్. ఇంబైడ్ కూడా అయ్యుంటది. అందరూ అనుకుంటే అందరూ అలాగా అవును సార్. అవ్వలేరు కదా! సో, అది ఉంటది. సో, ఆ యాంగిల్‌లో ఆయనకి ఆ స్ట్రాంగ్ ఇమేజ్ ఉంది. అది కొంతవరకు విష్ణుకి వచ్చింది. హ్మ్. మనోజ్‌కి రాలా. మనోజ్ క్యారెక్టర్ ఏందంటే కొంతవరకు మనోజ్ సాఫ్ట్‌గా ఉండడం, డెమోక్రటిక్‌గా ఉండడం, కొంచెం ఫిలాసఫికల్‌గా ఉండడం, హ్మ్. జోవియల్‌గా ఉండడం ఈ నేచరు మనోజ్‌కుంటే విష్ణుకేమో మేనేజరియల్ అబిలిటీస్ వచ్చాయి. స్ట్రాంగ్ క్యారెక్టర్ వచ్చింది. హ్మ్. కొంత వాళ్ళ నాన్న లక్షణాలు మిగతా డైరెక్టర్‌లని గాని, మిగతా వాళ్ళని గాని డామినేట్ చేయడం ఆహ్, ఇట్లాంటివి విష్ణుకొచ్చాయి. ఓవరాల్‌గా ఇప్పుడు ఎవరైనా గూడా తల్లిదండ్రులు తమ వ్యాపారాలను బాగా చూసుకునేవాళ్ళు, తనకి తలనొప్పులు తగ్గించే కొడుకంటేనే ఇష్టపడతారు. అవును సార్. అలా మోహన్ బాబు పెద్దాయన అయిపోయాడు. ఇప్పుడు 78 ఆయనకి. హ్మ్. పైకి ఎంత గంభీరంగా కనిపించిన వయసు ప్రభావం అందరి మీద ఉంటది. హ్మ్. దాంతో ఇప్పుడు పెద్ద కొడుకు అన్నీ చూసుకుంటున్నాడు. కాబట్టి పెద్ద కొడుకు ఇతనేమో స్పాయిల్డ్ కిడ్ లాగా అయిపోయాడు. హ్మ్. కెరియరు లేదు. ఇట్లా వ్యాపారాలు సరిగ్గా చూసుకోలేదు. పైగా ఫస్ట్ పెళ్లి చేస్తేమో ఆ అమ్మాయితో సరిగ్గా హ్మ్. లేడు. విడిపోయారు. తర్వాతేమో ఒక వద్దంటే డైవర్స్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇలాగా మోహన్ బాబుకి ఇష్టం లేని అన్ని పనులు మనోజ్ మనోజ్. చేస్తున్నాడు. సో, హ్మ్. ఈ యాంగిల్‌లో తీసుకున్నప్పుడు వాళ్ళకి మధ్య గొడవలొచ్చాయి. సో, నాన్నని ఇలా బాధ పెడుతున్నావని విష్ణు గూడా జనరల్‌గానే విష్ణుది కొంత డామినేటింగ్ క్యారెక్టర్ హ్మ్. కాబట్టి మనోజ్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. మనోజ్ దాన్ని వ్యతిరేకిస్తారు. సో, ఇలాగా రకరకాల ఇష్యూలు
ఇవి సిబ్లింగ్ రైవలరీస్ నుంచి పెరిగి కూడా ఉండొచ్చు. మనం అంత లోతుగా పరిశీలిస్తే కానీ అనలైజ్ చేయలేం కానీ. అవును సార్. సో ఏదేమైనా వాళ్ళ మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది. అయితే చిన్నపిల్లవాడు కాబట్టి మంచు లక్ష్మికి మాత్రం మనోజ్ అంటే ఇష్టం ఉంది. ఇప్పుడు మనకు పిల్లలు తప్పు చేసినా మనం దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోం, చేసింది మన పిల్లలు అనుకుని క్షమిస్తాం కాబట్టి. అలాగే ఆమె కూడా ఒకవేళ మంచు మనోజ్ సరిగా లేకపోయినా ఆమెకి ఇష్టం కాబట్టి తనే ఓన్ చేసుకునింది. పెళ్ళి కూడా వాళ్ళిద్దరు పెళ్ళి కూడా తనే మోహన్ బాబుని వాళ్ళని కన్విన్స్ చేసి తనే చేసింది. అందుకని మోహన్ బాబు కానీ విష్ణు కానీ మోహన్ బాబు అంటే మనోజ్ వాళ్ళ భార్య కానీ నిర్మలాదేవి గారు వీళ్ళెవరు కూడా ఆ పెళ్ళికి దగ్గరగా వచ్చి వాళ్ళు ముందుండి చేయలేదు. ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోయారు. సో వీళ్ళ మధ్య బేసిక్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఒకటి ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ ప్రధానంగా 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఆస్తుల పంపకం. ఆ మధ్యకాలంలో ఆస్తుల పంపకం జరిగిందని చెప్తున్నారు. దాంట్లో మేజర్ ఆస్తులు అంటే మేజర్ రెవెన్యూ వచ్చే ఆస్తులంతా కూడా ప్రాఫిటబుల్ ఆస్తులు అంటే విద్యానికేతన్ లాంటివంతా కూడా విష్ణుకి వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ విష్ణు వాళ్ళ భార్య తరపున కూడా వెరీ రిచ్గా అయ్యి. సో మనోజ్కేమో పెద్దగా లాభాలు రాని ఆస్తులు, ఇంకా ఖర్చులు పెట్టాల్సిన ఆస్తులు మనోజ్కి వచ్చాయనేది ఒక టాక్. సో ఆస్తులు. రెండోది కెరియర్. విష్ణు సినిమాలు ఫ్లాప్ అవుతున్నా, మోసగాళ్ళు ఫ్లాప్ అయింది, జెన్నీ ఫ్లాప్ అయింది, మళ్ళీ ఇప్పుడు దీనికి కన్నప్పకి 150 కోట్లు పెట్టారని చెప్తున్నారు. ఇదంతా కూడా మోహన్ బాబు విష్ణు కెరియర్ పరంగా సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ఈ అబ్బాయికి సపోర్ట్ లేదు. ఈ అబ్బాయిది దాదాపు 7-8 ఏళ్ళు అయింది స్క్రీన్ మీద ఇతను కనబడి, కానీ తనకి ఏ రకంగా సపోర్ట్ లేదు. అది ఈరోజు ప్రెస్ నోట్లో కూడా మనోజ్ ఆరోపించాడు. మా అన్న కెరీర్కి మాత్రం మా నాన్న సపోర్ట్ చేస్తున్నాడు, నాకు చేయట్లేదు. నిజానికి మా అన్న మీద వచ్చిన సినిమాలు, మా ఇంట్లో తీసిన సినిమాలకి నేను పనిచేశాను, ఒక పైసా తీసుకోకుండా త్యాగాలు చేశాను, కానీ నాకు ఫైనల్గా ఏం మిగలలేదు అనేది కూడా మనోజ్ రాశాడు. ఇలాగా కెరియర్ పరంగా కూడా వీళ్ళ మధ్య ఇష్యూస్ వచ్చాయి. మూడవది పర్సనల్ లైఫ్. ఇందాక చెప్పిన పెళ్ళిళ్ళు, వీటికి సంబంధించి కూడా మనోజ్ పట్ల వీళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ఈ 3 విషయాలు కెరియరు, ఆస్తులు, పర్సనల్ లైఫ్స్, ఈ 3 విషయాల్లో వీళ్ళకి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతూ వచ్చింది. మామూలుగా దూరంగా ఉంటే కొంత సమస్యలు కనీసం పోస్ట్పోన్ అవుతుంటాయి. ఇంట్లోనే వెళ్ళిపోయాడు మనోజ్ జహనం. మేబీ తప్పది, ఎందుకంటే వాళ్ళ అమ్మ పిలిచింది కాబట్టి వెళ్ళాను. విష్ణు దుబాయ్లో ఉంటున్నాడు కాబట్టి మా అమ్మ ఎవరన్నా ఉంటే బాగుంటుంది, కొడుకు లేదు కదా, నువ్వు అన్నారా అంటే వెళ్ళామని చెప్తున్నాడు. కానీ దానివల్ల రోజు ఉన్నప్పుడు రోజు మనకు నచ్చని వాళ్ళు ఇంట్లో ఉంటే ప్రతి చిన్నది కూడా గొడవకి దారి తీస్తుంది. సో అలాగా వీళ్ళ మధ్య గొడవకు దారి తీసినట్టు కనపడుతుంది. ఎప్పుడైతే గొడవకు దారి తీస్తారో, ఇప్పుడు విష్ణు ఎక్కడో ఉన్నాడు, విష్ణుకి ఏం టెన్షన్ ఉంటుంది, నాన్న ఏమన్నా అక్కడ టెన్షన్ పడుతున్నాడు, వీడు టెన్షన్ పెడుతున్నాడు నాన్నని అని అతను ఫిజికల్గా వీళ్ళు ఎవరో తీసుకొచ్చారని అతను ఒక 40 మంది బౌన్సర్లను తీసుకురావడం, దానికి బదులు విష్ణు ఒక 30 మంది బౌన్సర్లు దించడం, ఇది ఇప్పుడు సినిమాటిక్ అయిపోయింది. ఇప్పుడు మంచు లక్ష్మి ముంబై నుంచి ఒక 40 మంది మహిళా బౌన్సర్లను తీసుకొచ్చిందనే వార్త వైరల్ అవుతుంది. అక్కడ కనబడేదేమో 10 మంది మహిళా బౌన్సర్లు అయితే కనిపిస్తున్నారు వీడియోల్లో, ఫోటోల్లో. అంటే మరి వాళ్ళని విష్ణు మోహన్ బాబు పిలిపించాడా, మంచు లక్ష్మి పిలిపించింది? ఎందుకంటే మహిళా బౌన్సర్లు అనేసరికి మహిళా బౌన్సర్లు అయితే మగవాళ్ళు ఎందుకు పిలిపిస్తారు, ఈమె పిలిపించిందేమో అన్న ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆమె వచ్చి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసిందని చెప్తున్నారు. మోహన్ బాబు క్యాంటీగా ఆమె అటాక్ చేసింది మోహన్ బాబు మీద, ఇలాంటి వార్తలు కూడా బయట వండి వారి చేస్తున్నారు వెబ్సైట్లు వీళ్ళు. కానీ దాంట్లో ఏమీ వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు.